ప్రాజెక్టుకు దశ పట్టింది. ప్రధాన డ్యాంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు అధికారులు ప్రారంభించారు. పాత డయాఫ్రమ్ వాల్ కు సమాంతరంగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు లక్ష్మీ గణపతి యాగంతో ప్రాజెక్టు పనులు అధికారులు ప్రారంభించారు. ప్లాస్టిక్ కాంక్రీట్ పనులు ఆరంభించారు. నిర్మాణం కోసం యంత్రాలు పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు సిద్ధంగా ఉంచారు. యాక్చువల్గా జనవరి 2కి మనం మొదలు పెట్టాలనుకుని ఎప్పటి నుంచో మనం ప్లాన్ చేశాము. డిజైన్ మిక్స్ తాలూకా అనుమతులు కాస్త అనాలిసిస్ అనుమతులు కొద్దిగా లేట్ అయ్యి 16వ తారీఖు నాడు సిడబ్ల్యూసీ వాళ్ళు మనకి ఏ డిజైన్ మిక్స్ వేయాలన్నది డిసైడ్ చేశారు. అందులో సిఎస్ఎంఆర్ఎస్ వాళ్ళతో ప్రతిపాదించినటువంటి T5 మిక్స్ ఫైనల్గా సిడబ్ల్యూసీ వాళ్ళు 16వ తారీఖున అనౌన్స్ చేశారు. ఈరోజు మనం 18 నాడు డివాల్ తాలూకా పనులు ప్రారంభించాము. సో మనం యాక్చువల్లీ ఈ డివాల్ పనులు మూడు కట్టర్ సెల్ఫ్తో మనం ఈ సీజన్లోనే అంటే ఈ డిసెంబర్లోనే పనిచేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో ఫస్ట్ కట్టర్ జనవరి 2 బదులు జనవరి 18 నాడు స్టార్ట్ అయింది. సెకండ్ కట్టర్ కూడా మనం జనవరి 25 అనుకున్నాము, బట్ జనవరి ఎండింగ్లో అది స్టార్ట్ అవుతుంది. థర్డ్ కట్టర్ ఏప్రిల్లో అనుకున్నాం, కానీ అది ముందుగానే ఫిబ్రవరి ఎండ్లోనే అది థర్డ్ కట్టర్ కూడా మనం ప్రారంభించాలని అవి మొబిలైజేషన్ కూడా జరుగుతున్నాయి. సో థర్డ్ కట్టర్ వల్ల మనం ముందుగా చేయడం వల్ల పనులు మనం అనుకున్న దానికంటే కొద్దిగా ముందుగా చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాము. ఈ వర్షాకాలం రాకముందే మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ డీవాల్ని ఎక్కడెక్కడ డీపర్ డెప్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు ఉన్నాము. ఈ విధంగా ఈవెన్ వర్షాకాలంలో కూడాను పని డీవాటరింగ్ చేసుకుంటూ పని చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము గవర్నమెంట్.